హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో టమాటో పెసరపప్పు చూపిస్తున్నాను. మనకి టైం లేనప్పుడు ఇలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది టమాటో పెసరపప్పు. ఇలా పల్సగా కుక్కర్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకోసం ముందుగా కుక్కర్ తీసుకొని మనకి కావాల్సినంత పెసరపప్పు, నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టమాటోస్ ఇలా రఫ్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, ఆప్షనల్ అండి చింతపండు, 1 ఆనియన్, మనకి స్పైసీకి తగ్గట్టుగా 7 to 8 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కర్రీ లీవ్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పౌడర్ కానీ, మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర కానీ కొద్దిగా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని విజిల్ ఫిట్ చేసేద్దాము. విజిల్లో 2 విజిల్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇంకో విజిల్ వస్తుండగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ క్యాప్ తీసి చూద్దాము. ఇప్పుడు ఇది మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఒక స్మాషర్ తీసుకొని మొత్తం పప్పు మొత్తం స్మాష్ చేసుకోవాలి. మనం పప్పు ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి పెసరపప్పు జిగుటుగా ఉండకుండా ఇలా చాలా సేపటి వరకు కూడా ఇలా పల్చగానే ఉంటుంది. ఇలా ఒకసారి స్మాష్ చేసుకొని ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసేసి అవి కొంచెం చిట్టపట్టలాడేటప్పుడు కొద్దిగా ఎండుమిర్చి ఇలా చుంచుకొని వేసుకోవాలి. 5 to 6 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 5 to 6 ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసేసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. ఎల్లిపాయలు ఇలా ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. పప్పు బాగా పల్చగా ఉండకుండా ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం టేస్ట్ చూసుకొని మిక్స్ చేసేసుకొని వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఇలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్టీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.